సార్ అదే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాయింట్ మాట్లాడారు. మనతో ఇప్పుడు జాయిన్ అయ్యారు సెఫాలజిస్ట్ ఇంద్రనీల్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. అదే ఇప్పుడు దాకా సార్ చెప్పింది విన్నారు కదా. ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది అనేక పాయింట్ల మీద. ముఖ్యంగా ఆయన ఏంటంటే ఈ పాత రక్త చరిత్రలు వాటి గురించి అన్ని డిస్కషన్ వచ్చే తర్వాత జంగిల్ రాజ్ రాష్ట్రం కదా మార్చారని, మెయిన్ అమరావతి అనేటువంటి అది కాదు, ఇన్ని ఇష్యూస్ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఆయన కంఠశోషగానే మిగిలిపోతుందా, పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారా, పబ్లిక్ స్పందిస్తున్నారు? ఇది ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ మనకి. అంటే పబ్లిక్ అయితే డెఫినెట్లీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాస్ లీడర్ ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్లో. సో వాళ్ళ పార్టీలో ఎవరన్నా మాట్లాడితే చూస్తారో లేదో తెలియదు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మాత్రం క్యాడర్ అంతా కూడా డెఫినెట్లీ అటెన్షన్ ఇచ్చి, అంటే కొంతమంది సజెషన్ ఏంటంటే చిన్న చిన్న ప్రెస్ మీట్లు ఉండాలి అంటారు కానివ్వండి, అది మారథాన్ ఇన్నింగ్స్ లాగా ఉందా కూడా అందరూ ఫాలో అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ హత్య రాజకీయాలు వీటి గురించి డిస్కషన్ జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చాలా తక్కువ, ఇంకా చాలా ఉంది. ఇంకా అవన్నీ చెప్పుకుంటూ పోతే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పరిటాల రవి గారి ఇన్సిడెంట్ ఒకటి తీసుకుంటే, మధ్యల చెరువు సూరి ఇంట్లో బాంబు అంటే టీవీ బాంబు సంఘటన జరిగిన తర్వాత అతను టీడీపీ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అంటే మీరు అతని ఎంటైర్ కెరీర్ తీసుకున్నా కూడా ఎలా ఉంటుంది, ఫస్ట్ దసరా దగ్గర నుంచి స్టార్ట్ అయితే మీకు విజయవాడలో రంగా అండ్ దేవినేని మధ్య గొడవలు అవ్వచ్చు, అందులో ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేయడం అవ్వచ్చు, మరలా అంటే రౌడీ రాజకీయాలు, ఆ తర్వాత ఫ్యాక్షనిజం, అంటే ఫ్యాక్షన్లో ఉన్న ఒక వ్యక్తిని పార్టీలో తర్వాత అంటే ఆ ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడం అనేది డెఫినెట్లీ ఎంకరేజింగ్ ద ఫ్యాక్షనిజం. తర్వాత నక్సలిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవటం, అంటే అలిపిరి ఘటన అవ్వచ్చు, మీకు ఉమేష్ చంద్ర లాంటి ఆఫీసర్లు చనిపోవటం అవ్వచ్చు, ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి నక్సల్స్తో, మాధవరెడ్డి గారు అవ్వచ్చు ఇట్లా. సో నక్సలిజాన్ని కంట్రోల్ చేయడంలో వైఫల్యం అవ్వచ్చు. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా చివరికి చిన్న చిన్న సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా దాడులు ఇలాంటివన్నీ. సో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే చెప్పారు. జనరల్గా చెప్పుకుంటా పోతే టర్మ్ టు టర్మ్ రౌడీ రాజకీయాలు, ఫ్యాక్షనిజము, ఆ తర్వాత ఫెయిల్డ్ ఇన్ కంట్రోలింగ్ ద నక్సలిజం అవ్వచ్చు, ఇట్లా ఎప్పుడూ కూడా ఒక పక్కనేమో నేరాలు ఘోరాలు పెరిగిపోతుంటాయి, రెండో పక్కనేమో పోలీస్ వ్యవస్థ అనేది ఏదో తమ సొంత పార్టీకి సంబంధించిన వ్యవస్థలాగా ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో ప్రతి టర్ము కూడా పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయటము, దాని పని తను సక్రమంగా చేసుకోలేకపోవటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ ఇక మావిగన్ అంటారా, జగన్మోహన్ రెడ్డి గారు